హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటే మనం యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి బాబు. గోరింటాకు మామూలు కన్నా ఇంకా ఎర్రగా ఎక్స్ట్రా కలర్తో పండాలి అంటే కొన్ని టిప్స్ అయితే చెప్పేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గోరింటాకుని తీసుకొని బాగా అందులో పుల్లలు ఏమీ లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఫుల్ టేబుల్ స్పూన్ అయితే షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా షుగర్ కొంచెం మీరు తీసుకునే గోరింటాకుని బట్టి వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే గట్టిగా ఫుల్ పెద్ద టేబుల్ స్పూన్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత గోరింటాకుని కొద్దిగా వేసుకోవాలి. మీకు తెలిసిందే కదా, గోరింటాకు వేసినప్పుడు తక్కువ నీళ్ళు వేసుకుంటూ తిప్పుతామన్నమాట. ఇప్పుడు ఇందులో విమల్ తెలుసు కదా, పాన్ మసాలా అని అంటారు. పాన్ మసాలా చాలామంది బయట తింటూ ఉంటారు, మామూలు షాప్స్లో దొరుకుతుంది అనమాట. ఇది కనుక వేసినట్టయితే మనం గోరింటాకు కొంచెం ఎక్స్ట్రా కలర్ అయితే వస్తుంది, ప్లస్ చాలా రోజులు అయితే ఉంటుందన్నమాట. మనం పెట్టుకుంటే ఒక 3-4 రోజులకి షేడ్ అయిపోతుంది కదా, అలా ఉండకుండా ఒక 1 వీక్ వరకు రెడ్ కలర్లానే ఉండేలాగా ఉంటుందన్నమాట విమల్ వేసుకుంటే. అందులోనే ఒక నిమ్మబద్ద, కొంచెం ఒక్క పలుకులు క్రేన్ తీసుకున్నా పర్వాలేదు, మామూలు ఒక్క పలుకులు తీసుకున్నా పర్వాలేదు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫుల్ నిమ్మ చెక్కనైతే పిండుకుంటున్నాము. విమల్ ఒక ఫుల్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటాం. అంటే కొద్దిగా అంటే సరిపోతాయి, మనం కింద ఆల్రెడీ పెరుగును వేసాం కాబట్టి అది కూడా లిక్విడ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో చూడండి, ఇలా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇలా చేతికి ఎంత బాగా వీలైతే పెట్టుకోవడానికి ఎంత వీలుగా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా నచ్చితే ఆ డిజైన్లో పెట్టేసుకున్న తర్వాత ఖచ్చితంగా 2 నుంచి 3 గంటలు అయితే ఉంచుకోవాల్సిందే. మా అబ్బాయి అయితే బాగా పెట్టుకున్నాడు, స్టార్ చాందమామ వేయమన్నాడు, అందుకోసం నేను అలా వేసాను అనమాట. నేనైతే ఇలా డిజైన్ అయితే పెట్టేసుకున్నాను. మా పాపకైతే చూపిస్తాను, నేను మా చిన్న పాపకు పెట్టాను. ఎంత రెడ్డిష్ కలర్లో వచ్చిందో చూడండి మీరు, ఎంత బాగా పండిందో గోరింటాకు. ఇలా మీకు కూడా కావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే గోరింటాకుని రుబ్బేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్ టెక్స్చర్ కలర్ బాగా వస్తుందన్నమాట. మా పాప ఇలా గోరింటాకు పెట్టుకొని పట్టీలు పెట్టుకొని నడుస్తుంటే చూడడానికి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే భలే ఆనందం అనిపించింది. నేను ఇంకొక చేయికి కూడా పెట్టుకున్నాను, కానీ చూపించలేదు కదా. ఇదిగోండి, నాకు కూడా బాగానే పండింది. నేను 2-3 రోజుల తర్వాత వీడియో క్లిప్ అయితే తీసుకోవడం, అసలు నేను ఫొటోస్ తీసుకోవడమే మర్చిపోయాను అనమాట. సో చూసేసారు కదా ఈ వీడియో కనుక, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.